గౌరవ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీమతి నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్ నిర్వహించింది. శాసనసభ్యులు శ్రీమతి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ వారం కూడా ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. ప్రజా దర్బార్లో ఏవైతే సమస్యలు వస్తున్నాయో అవి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, డ్రింకింగ్ వాటర్ సమస్యలు కానీ, హౌస్ సైట్స్కి సంబంధించి కానీ, అదేవిధంగా ఎలక్ట్రికల్కి సంబంధించిన సమస్యలు కానీ ఇతరత్ర ఏవైతే వస్తున్నాయో అవి ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారి ఆఫీస్ నోట్ తీసుకొని కన్సర్న్ అధికారులతో ఏ సమస్య అయినా, ఎలక్ట్రికల్ సమస్య అయినా, కార్పొరేషన్కి సంబంధించిన సమస్య అయినా కూడా వాటన్నిటి కూడా మాట్లాడి ఈరోజు వరకు ఏదైతే చేయగలుగుతామో అవన్నీ కూడా చేస్తున్నాం. ఎందుకంటే రోడ్లు, డ్రైన్లు, డ్రింకింగ్ వాటరు ఇవన్నీ కూడా అభివృద్ధికి సంబంధించింది. నిరంతరం అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున గత కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వంలో దాదాపు 370 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనుల్ని ఈ నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. ఇటీవల మొన్న 24వ తారీఖు చూస్తే దాదాపు 27 కోట్ల రూపాయలతో వివిధ రకాల రోడ్లు, డ్రైన్లు ఒకే రోజు శంకుస్థాపన చేసినాం. ఏదైతే ఒకే రోజు శంకుస్థాపన చేశామో 60 రోజుల లోపల ఆ వర్కులన్నీ కూడా ప్రజలకు అంకితం చేస్తామని మాట ఇచ్చాం. దాని ప్రకారం వర్కులన్నీ కూడా వాటిలో దాని వరకు కూడా వర్కులు మొదలైన రెగ్యులర్గా అది కూడా మానిటరింగ్ చేస్తుంది. సరిగాక గ్రామాల్లో చందన్న వెలుగులు కానీ, అదేవిధంగా గ్రామాల్లో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఇరిగేషన్ కింద కాలువలు కానీ వీలున్నంత వరకు ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా స్థానిక 18 గ్రామాల్లో అయినా 26 డివిజన్లో కూడా స్థానిక కూటమి నాయకులతో అదేవిధంగా ప్రజాపార్టీల భాగంగా నియోజకవర్గంలో విజేతలు ఇచ్చిన అర్జీలు అవి కాకుండా నేరుగా ఎమ్మెల్యే గారి ఆఫీస్లో ఏదైతే ప్రజా దర్బార్ కార్యక్రమం తీసుకున్నామో దానిలో వచ్చినాయి మేము కూడా ఒకసారి తీసుకొని స్థానిక నాయకులతో అందరితో కూడా మాట్లాడి ఎక్కడెక్కడ ఏ అవసరమో కూడా ఆర్థిక పద్ధతులను బట్టి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. భవిష్యత్తులో కూడా నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం, విభిన్న గ్రామాలు ఉన్న నియోజకవర్గం, చాలా పెద్ద విస్తీర్ణం ఉన్న నియోజకవర్గం కాబట్టి ఎక్కడెక్కడ అవసరమో జనవాస ప్రాంతాలు, పేదలు, మధ్యతరగతి ఇవన్నీ కూడా చూసుకొని చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా రాబో 3 సంవత్సరాల్లో ఈ అభివృద్ధి పనులు అనేవి ఎక్కడ నిలుగు రాకుండా నిరంతరం కూడా చేస్తూ తెలియజేస్తుంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఏవైతే మాటిచ్చారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా కూటమికి అయిపోయినాయి, అన్నీ ఇస్తూ ఉన్నాం. అవన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా స్థానిక శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు కూటమి నాయకులకి అందరూ కూడా కింద కార్యకర్తల నుంచి ఎమ్మెల్యే గారి ఆఫీస్ దాకా అన్నింటినీ కూడా మానిటరింగ్ చేస్తుంది. అవి ఒక పక్కన సంక్షేమ అదేవిధంగా ఎన్నో పక్కన అభ్యర్థులు కూడా పార్టీ కార్యకర్తలకు సంబంధించి కూటమి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ ఇష్యూ ఉన్నా కూడా ప్రజాతంత్రంలో కూడా చర్చించుకుంటున్నాం. ఎప్పటికప్పుడు దర్శన ఇన్ఛార్జీలు కానీ కార్పొరేషన్లు, అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు జడ్పీ చేసి ఇంకా పార్టీ నాయకులు అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కింద రాబో స్థానిక సంస్థలు కొంతమంది దిశగా అందరూ కూడా కలిసి భవిష్యత్తులో కూడా నెల్లూరు